హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. దీనికి పోస్ట్ చేసే భాగ్యం ఇప్పుడు దొరికింది. అన్నీ పక్కన పెడితే అసలు ఆ నేచర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది ఆఫ్కోర్స్ అదిరిపోయే ప్లేస్ కేరళ అని చెప్పి. అలా సరదాగా ఉన్నంతకాలం అక్కడ కేరళ కుట్టినైపోయాను. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి గోవాలో ఉండి గోవా నుంచి కేరళ వెళ్ళాము. గోవాలో ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే సూర్యగ్రహణం కాబట్టి. చెప్పుకుంటూ పోతే చాలానే జరిగాయిలే. ఎలాగోలా ఓవరాల్గా సూపర్ సూపర్ సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని హ్యాపీగా వచ్చేసాము. అది ఎంత క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది, తీసుకున్నాను. నా కెమెరాని కూడా నేను దాంట్లోనే ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. ఇవైతే బుడింగ్ బుడింగ్ అని ఉన్నాయి, అసలు కొన్న రోజే పాడైపోయినాయి. ఆ ఒక్కరోజు ఈ వీడియోస్ ఏవైతే తీసుకున్నానో అవే నాకు దాంతో ఉన్న మెమరీస్ అనమాట. మిగతా అంతా డింక్ చిక్క అయిపోయింది. ఇక్కడ అన్ని వ్యూస్ ఎలా ఉన్నాయంటే అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇది చూస్తే ఇది కొంచెం ఎక్కడో చూసినట్టుంది, అది చూస్తే ఇక్కడ చూసినట్టుంది, కానీ ఓవరాల్గా అయితే అదంతా క్రేజీ అనమాట. అసలు ఒక చెక్ లిస్ట్లా ఉండేది. చాక్లెట్ ఫ్యాక్టరీస్ అని, ఈ ఫ్యాక్టరీస్ అన్నీ, టీ ఎస్టేట్స్ అన్నీ చూద్దామని. ఇవన్నీ కూడా టీ ఎస్టేట్స్ అనుకుంటా. అసలు అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం కానీ అంత ఎక్కువ ఏది కవర్ చేయలేకపోయే వాళ్ళం. మధ్యలో ఇంకా నా ఓవర్ యాక్షన్, నా ఏషాలు, కెమెరాతో కాసేపు ఆడుకున్నా, నవ్వుకున్నా, అన్నీ చేశాననమాట. ఎవరు లేరు కదా అని రెచ్చిపోయా కామ్‌గా వీడియోలు తీసుకుంటూ. వర్షం పడుతుంది లైట్‌గా. సో, కొన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే చేశాము. కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి అవన్నీ ఏం వీడియోస్ తీయలేకపోయాను. నెక్స్ట్ మేము ఈ డ్యామ్‌కెళ్ళామనమాట. అలా ఏమైనా వ్యూ పాయింట్ లాగా ఇలా చూడడానికి బావుంటుందని అలా కొన్ని ఫోటోలు, వీడియోస్ అవన్నీ దిగాను. ఇదేదో కాస్త షుగర్ కేన్ జ్యూస్ మెషిన్‌లా అనిపిచ్చి ఏదో చూసా. చాలా పెద్దగా ఉంది. ఇది ఏంటో సరిగ్గా ఎగ్జాక్ట్‌గా నాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇది కూడా తెలీదా అని అనుకోకండి. ప్లీజ్ చెప్పండి మీకు తెలిస్తే కనుక. ఇంకా ఆ అందాలన్నీ కూడా ఫుల్ విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేసి కాసేపు అలా చూసి ఇటు అటు ఇంకా ఆల్మోస్ట్ ఎటు చూసినా వాటర్ లైట్‌గా వర్షం పడుతుంది. గమనిస్తే నా హుడీ ఇంకా నేను కొన్నది కూడా అన్నీ మ్యాచింగ్ ఏంటో అలా కలిసొచ్చేసినాయి అన్నీ అంతే. ఆ లోపలేదో కనిపిస్తున్నట్టు నాకు అనిపించింది. అది ఏంటి అంటారు? అది అక్కడ వ్యూ పాయింట్స్ అనమాట. ఎలా ఉందో చూస్తున్నారు అందరూ, చాలా బాగుంది కదా! మీకు కూడా కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వాలని చెప్పి అలా పిచ్చిగా మాట్లాడాను అంతే. అంతకు మించి ఏం లేదు. టెన్షన్ పడకండి. ఐయామ్ ఆల్ రైట్. ఆ రోజు అలా హ్యాపీగా ఫినిష్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే బోట్ స్టే. ఎక్కడమ్మా త్వరగా రా, హమ్మయ్య వచ్చేసావా, వెరీ గుడ్. ఇది అసలైన సిసలైన మ్యాటర్ అనమాట. చిన్నప్పటి నుంచి ఈ ఒక్క రోజు కోసం చాలా వెయిటింగ్. ఇదేదో అదిరిపోయే ఆహా ఓహో అంటే యాహ్! నాకైతే అంతకు మించిన ఎక్స్‌పీరియన్సే అని నేను చెప్తాను. బికాజ్ నాకు చాలా నచ్చింది. కాసేపు ఉంటేనే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. ఏది, ఏది అంటే నాకు ఏది గుర్తుండదు ఆ వాటర్‌లో ఉంటే. మొత్తం ఉన్న కష్టాలన్నీ జిపుక్కని వెళ్ళిపోతాయి. ఆ వాటర్‌లో అవి వెళ్ళిపోతున్నాయి చూసారా అలా. ఇంకా కొంచెం సేపు ఉంటేనే అలా ఉంటే, ఒక 8 గంటలు ఉంటే అసలు ఇంకా నెక్స్ట్ ఏదేదో చేసేద్దాం, ఏదో ఎళ్లి పొడిసేద్దాం అన్నంత రిఫ్రెష్‌మెంట్ అయితే నాకొచ్చింది. ఎలపీలో కదా అది. యాక్చువల్‌గా డే ఉంటది, నైట్ కూడా ఉంటుంది. నైట్ అయితే ఒక చోటే స్టే చేసి ఉంటది. కానీ నైట్ అయితే అంత వ్యూ పాయింట్ గాని ఏముండదు. మనకున్న ఫీలింగ్ కూడా రాదని నాకనిపించింది. మేము ఒక అరగంట లేట్ వెళ్ళామనమాట. అంటే ఎప్పుడు మనం కాస్త లేటేలే. అంత కరెక్ట్‌గా వెళ్ళిపోతే పని లేదనుకుంటారు కదా అందుకే. అక్కడికి ఎళ్ళగానే రస్నానో, ఫ్యాంటానో మంచి ఆరెంజ్ కలర్ జ్యూస్ ఇచ్చాడు. ఆ ఎండకి రిఫ్రెషింగ్‌గా తాగాలనిపించింది. వాష్‌రూమ్ నెక్స్ట్ ఒక రూమ్ గూడా ఇచ్చాడు గదా! ఒక రూమ్ గాదు, యాక్చువల్‌గా 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇంకోటి. అదంత వాడలేదు. ఇంకా ఇక్కడ ఇది బావుందని జెప్పి మనం ఈ రూమే యూజ్ చేసేసాము. మిర్రర్ గూడా ఉంది. అక్కడ కిచెన్ అనమాట. వాళ్ళు మనకి కుక్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ రూమ్ నేనేం షూట్ చేయలేకపోయాను. మనం ఇలా చూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రైవేట్ బోట్ అనమాట. ఇలాగే కాకుండా వేరే వాళ్ళతో కూడా కలిసి ఎళ్ళొచ్చు. అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. మేమైతే సరదాగా బోర్డ్ గేమ్స్ ఆడుకున్నాము. స్పీకర్‌లో పాటలు వింటూ, ఎంజాయ్ చేస్తూ, నేచర్‌ని చూసుకుంటూ, అదిగో వాడిచ్చిన జ్యూసులు తాగుతూ, టీవీ అయితే ప్లే చేయలేదు. ఏమి అందులో చూడలేదు ఎందుకులే అని చెప్పి. మీరు వెళ్ళిన ట్రావెల్ ప్లేస్‌లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరు కమెంట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను. అన్ని ప్లేసెస్ మంచిగా కవర్ చేస్తే చాలా చాలా బావుంటుంది గదా! చాలామందికి ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. నాకు కూడా అలాగే చాలా చాలా నచ్చుతుంది.
మధ్యలో మనకి స్నాక్స్ కానీ ఫిష్, ప్రాన్స్ అవన్నీ లోకల్‌గా అక్కడ దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఇలా ఒక ప్లేస్ దగ్గర ఆపుతారు. మనం ఆగితే మనం దిగి మనకేం కావాలంటే అది తీసుకొని కుక్ చేయించుకోవచ్చు. అది మ్యాటర్. సో, ఇది క్రాబ్, ప్రాన్స్, ఫిష్ అన్నీ ఉన్నాయన్నమాట. మనం చూజ్ చేసుకొని కానీ ప్రైస్ మాత్రం చాలా చాలా ఎక్కువ. అక్కడే దొరుకుతాయి కాబట్టి చీప్ ఉంటాయని అనుకుంటాం కానీ అస్సలు కాదు. ట్రావెల్ కాబట్టి ఎక్కువ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. ఆడు వండి తీసుకొచ్చాడు. టేస్ట్ అయితే చెత్తగా ఉంది. నాకైతే అసలు ఏమీ నచ్చలేదు. అంటే లైక్ ఆ ఫుడ్ టేస్టే వేరేలా ఉంది. వెజ్‌లో అయితే బీట్రూట్ కర్రీ చాలా చాలా బాగుందది. అప్పడం బెటర్. ఇంకా వేరేవన్నీ చాలా బిలో యావరేజ్ అనమాట. నాకు అస్సలు నచ్చలేదు. ఫుడ్ వైజ్ హైదరాబాద్‌లో తిని కానీ ఇక్కడ ఉండి ఉండి వేరే చోట అడ్జస్ట్ అవ్వాలంటే చాలా చాలా కష్టం. నాకైతే గోవా ఫుడ్ ఓకే, ఓకే అనిపించింది. కేరళ ఫుడ్‌తో నేను ఫుల్ సాటిస్ఫాక్షనే లేకుండే. అస్సల ఏమీ అంత అనిపించలేదు. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తూ ఉంటే ఇంకా ఛానల్ బెటర్ అవుతుంది అని మీకు అనిపిస్తుందో నా ఫ్రెండ్స్ అందరూ కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. నాకు కాస్త హెల్ప్‌ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక నుంచి కాస్త ఇంకొంచెం యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. షార్ట్స్‌లో అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను ఫ్రీక్వెంట్‌గా. మీరు గనుక చూడకపోతే ఖచ్చితంగా అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. దాంట్లో కూడా నాకు సజెషన్స్ ఇస్తూ ఉండండి. అందరికీ హ్యాపీ హ్యాపీ దివాళీ. అందరూ దీపావళి రోజున మహాలక్ష్ముల్లాగా రెడీ అయ్యి లక్ష్మీదేవికి పూజ చేసుకొని అందరూ అదిరిపోయే డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. ఇంకా రోజైతే సన్సెట్తో ఫినిష్ చేసాము. ఇది అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అలా వెళ్తూ వెళ్తూ మధ్యలో మ్యాప్స్లో కనిపిస్తే అరే బీచ్ ఉందా అని చెప్పి అలా దిగితే ఎంత ప్రశాంతం రా బాబు. హ్యాపీగా అలా ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడితో. టాటా, సీ యూ, బాయ్.